Hello students, welcome back to the session. Welcome back to Chemistry Wins YouTube channel. Let us discuss about liquid fuels, petroleum and its refining. So liquid fuels అంటే ఏంటి, పెట్రోలియం అంటే ఏంటి, పెట్రోలియంను ఎలా రిఫైన్ చేస్తాం అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. సో let us enter into the video. Let us enter into the topic. The liquid fuels are mainly derived from crude oil or petroleum. సో ఏ ఫ్యూయల్స్ అయితే లిక్విడ్ ఫేజ్లో ఉంటాయో అవి లిక్విడ్ ఫ్యూయల్స్. సో లిక్విడ్ ఫ్యూయల్స్కి మేజర్ సోర్స్ ఏంటి అంటే క్రూడ్ ఆయిల్ ఆర్ పెట్రోలియం. ఓకేనండి, రైట్. దెన్ లెట్ us డిస్కస్ అబౌట్ పెట్రోలియం. పెట్రోలియం ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ క్రూడ్ ఆయిల్. పెట్రోలియం ఈజ్ ప్రైమరీ లిక్విడ్ ఫ్యూయల్. సో పెట్రోలియం అనేది ప్రైమరీ ఫ్యూయల్. ఇది నేచర్ నుంచి అవైలబుల్గా ఉంటుంది, ఎర్త్ క్రస్ట్ నుంచి మనం రిమూవ్ చేస్తాం. ఇట్ ఈస్ అ న్యాచురల్ ఫ్యూయల్ కాబట్టి ప్రైమరీ ఫ్యూయల్. అండ్ లిక్విడ్ ఫేజ్లో ఉంటుంది కాబట్టి లిక్విడ్ ఫ్యూయల్. ఇట్ ఈస్ డార్క్ గ్రీనిష్ బ్రౌన్ విస్కస్ లిక్విడ్ ఫౌండ్ డీప్ ఇన్ ఎర్త్ క్రస్ట్. సో ఎర్త్ క్రస్ట్ లోపల ఈ పెట్రోలియం అనేది ఉంటుంది. ఓకే, సో దీని కలర్ ఏంటి అంటే డార్క్ గ్రీనిష్ బ్రౌన్ విస్కస్ లిక్విడ్, అంటే డార్క్ గ్రీనిష్ కలర్లో ఉంటుంది, గ్రీనిష్ బ్రౌన్ కలర్లో. అండ్ విస్కస్ చాలా థిక్గా ఉంటుంది ఈ లిక్విడ్. దెన్ ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ బై మైనింగ్. సో పెట్రోలియం మనము మైనింగ్ ప్రాసెస్ చేసి ఎక్స్ట్రాక్ట్ మనం చేస్తాము. మైనింగ్ అంటే రిమూవల్ ఆఫ్ పెట్రోలియం ఫ్రమ్ ఎర్త్ క్రస్ట్. దెన్ let us see the composition of petroleum. Petroleum majorly contains about 80 to 85% of carbon, 11 to 15% of hydrogen, 0.1 to 3.5% of sulfur, 0.1 to 0.5% of oxygen and nitrogen. అంటే మేజర్గా పెట్రోలియం ఆర్ క్రూడ్ ఆయిల్లో ఉండే ఎలిమెంట్సే కార్బన్, హైడ్రోజన్, సల్ఫర్, ఆక్సిజన్ అండ్ నైట్రోజన్. కార్బన్ ఎక్కువ ఉందండి, 80 to 85. Hydrogen is about 15%. Okay, so that is about the composition of petroleum or crude oil. Okay, right. Let us see the refining of petroleum. Okay, petroleum that is obtained from earth crust is a mixture of oil, water and impurities. So earth crust నుంచి మనం రిమూవ్ చేసిన పెట్రోలియము యాక్చువల్గా దాంట్లో ఎక్కువగా ఆయిల్ ఉంటుంది, పెట్రోలియం ఆయిల్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఎర్త్ నుంచి మీరు రిమూవ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అందులో వాటర్ ఉంటుంది, ఇంప్యూరిటీస్ ఉంటాయి. అట్ ఫస్ట్ వాటర్ అండ్ ఇంప్యూరిటీస్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ పెట్రోలియం. సో పెట్రోలియం నుంచి ఫస్ట్ మనము వాటర్ని తీసేయాలి, ఇంప్యూరిటీస్ని తీసేయాలి. ఎందుకంటే వాటర్ ఇంప్యూరిటీస్ ఉంటే మనకు కంబషన్ సరిగ్గా జరగదు, కెలోరిఫిక్ వాల్యూ ఎక్కువ రాదు. ఓకే, దెన్ ద పెట్రోలియం ఈ సబ్జెక్టెడ్ టు ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. ఎప్పుడైతే వాటర్ని ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తామో అప్పుడు మనం పెట్రోలియంని ఆ తర్వాత మనం దాన్ని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేస్తాము. డ్యూరింగ్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద పెట్రోలియం ఈజ్ సపరేటెడ్ ఇంటూ వేరియస్ ఫ్రాక్షన్స్. ఇక్కడ ఫ్రాక్షన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే పార్ట్స్. అంటే పెట్రోలియంలో చాలా పార్ట్స్ ఉంటాయి, చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, చాలా కాన్స్టిట్యూయెంట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డీజిల్, పెట్రోల్, కెరోసిన్, ఈ ఫ్యూయల్స్ అన్నీ కూడా పెట్రోలియంలో ఉంటాయి. ఓకేనండి, ఇవన్నీ కూడా పెట్రోలియంలో ఉంటాయి. సో పెట్రోలియం ప్రైమరీ ఫ్యూయల్, డీజిల్, కెరోసిన్, పెట్రోల్ ఇవన్నీ కూడా సెకండరీ ఫ్యూయల్స్ అవుతాయి. అంటే పెట్రోలియంని మనము రిఫైన్ చేస్తే అప్పుడు మనకు పెట్రోల్ అన్నది వస్తుంది. ఓకేనండి, సో కాబట్టి ఇవి సెకండరీ ఫ్యూయల్స్, పెట్రోల్, డీజిల్, కెరోసిన్, రైట్. సో ఇలా చేసే ప్రాసెస్ రిఫైనింగ్. దెన్ ఇక్కడ మనము లెట్ us see the definition. The process of removing impurities and separating the petroleum into various fractions having different boiling points is called refining of petroleum. సో ఏ ప్రాసెస్లో అయితే ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తాం పెట్రోలియం నుంచి, అట్ ద సేమ్ టైం ఆ పెట్రోలియంలో ఉండే వేరియస్ ఫ్రాక్షన్స్ని సపరేట్ చేసేస్తాం. ఆ ఫ్రాక్షన్స్కి డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. సో ఈ ప్రాసెస్సే మనకు రిఫైనింగ్ ఆఫ్ పెట్రోలియం. ద ప్రాసెస్ ఇన్ విచ్ impurities are removed from petroleum as well as the fractions, the various parts present in petroleum are separated from each other is called as refining of petroleum, right. So let us see the steps. There are 3 steps in refining of petroleum. Step number 1 is separation of water, that is also called as Cottrell's process. The petroleum is an emulsion of oil and salt water. సో పెట్రోలియము అర్త్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి, మైనింగ్ చేస్తాం కాబట్టి, అర్త్లో మనకు జనరల్గా గ్రౌండ్ వాటర్ ఉంటుంది. ఈ గ్రౌండ్ వాటర్తో పెట్రోలియం ఆయిల్ కలిసిపోయి ఉంటుంది. ఈ వాటర్ మనం ఫస్ట్ తీసేయాలి. ఈ తీసే ప్రాసెస్ సపరేషన్ ఆఫ్ వాటర్. దీనికి అనదర్ పేరు కాట్రెల్స్ ప్రాసెస్. ఇట్ ఈస్ అలౌడ్ టు ఫ్లో త్రూ 2 హైలీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్స్. సో మీరు ఆ సాల్ట్ వాటర్ని మనం ఏం చేస్తామంటే 2 ఎలక్ట్రోడ్స్, యానోడ్స్, క్యాథోడ్స్ ఉంచి ఆ పెట్రోలియంలో
ఆ పెట్రోలియంని మీరు ఆ 2 ఎలక్ట్రోడ్స్ ద్వారా పాస్ చేయండి. ఇలా పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ద కొల్లాయిడల్ వాటర్ డ్రాప్లెట్స్ కంబైన్స్ టు ఫార్మ్ లార్జ్ డ్రాప్స్ దట్ ఆర్ సపరేటెడ్ అవుట్ ఫ్రమ్ ఆయిల్. సో ఆ పెట్రోలియంలో ఉండే సాల్ట్ వాటరు ఆ ఎలక్ట్రోడ్స్ వైపు అట్రాక్ట్ అయిపోతుంది, ఆ ఎలక్ట్రోడ్స్ వైపుకి వెళ్ళిపోతుంది. అంటే H+OH- Na+Cl-. ఆ సాల్టీ వాటర్లో ఉండే ఎలక్ట్రోలైట్స్ ఆ వాటర్ అంతా కూడా ఈజీగా ఎలక్ట్రోడ్స్ వైపుకి వెళ్ళిపోవడం వల్ల ఆ ఎలక్ట్రోడ్స్ నుంచి బయట వచ్చే వాటర్లో మీకు బయట వచ్చే పెట్రోలియం ఆయిల్లో ఎటువంటి వాటరు ఉండదు. ఈ విధంగా మనం ఫస్ట్ స్టెప్లో సపరేషన్ ఆఫ్ వాటర్ మనం చేస్తాం. ఓకేనండి, రైట్. దెన్ లెట్ us ఎంటర్ ఇంటూ స్టెప్ నెంబర్ 2, దట్ ఈజ్ సపరేషన్ ఆఫ్ సల్ఫర్. సో క్రూడ్ పెట్రోలియంలో వాటర్ తీసేసిన తర్వాత స్టెప్ నెంబర్ 2 చేస్తాం. ద క్రూడ్ ఆయిల్ ఈజ్ ట్రీటెడ్ విత్ కాపర్ ఆక్సైడ్ విచ్ రియాక్ట్స్ విత్ సల్ఫర్ కాంపౌండ్స్ టు ఫార్మ్ కాపర్ సల్ఫైడ్. ఇట్ ఈస్ రిమూవ్డ్ బై ఫిల్ట్రేషన్. మీరు క్రూడ్ ఆయిల్ని కాపర్ ఆక్సైడ్తో ట్రీట్ చేయండి. ఇలా కాపర్ ఆక్సైడ్తో ట్రీట్ చేస్తే ఆ కాపర్ ఆక్సైడ్తో సల్ఫర్ ఆ క్రూడ్ ఆయిల్లో ఉండే సల్ఫర్ కాంపౌండ్స్ కాపర్ ఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి కాపర్ సల్ఫైడ్గా మారిపోతాయి. ఈ సాలిడ్ని మీరు ఫిల్ట్రేషన్ ద్వారా రిమూవ్ చేస్తారు. ఫిల్టర్ చేసేస్తే ఫిల్టరేట్లో ప్యూర్ ఆయిల్ వచ్చేస్తుంది. ఆ ఫిల్టర్ పేపర్ పైన ఆ ఫిల్టరేట్ పైన మనకు ఆ ఫిల్టరేట్ అంటే ఇక్కడ ఆ కాపర్ సల్ఫైడ్ రిమూవ్ అయిపోతుంది, ఇంప్యూరిటీ రిమూవ్ అయిపోతుంది. ఓకేనా, దెన్ దట్ ఈస్ స్టెప్ నెంబర్ 2, సపరేషన్ ఆఫ్ సల్ఫర్. దెన్ వీఆర్ గోయింగ్ టు ద థర్డ్ క్రూషియల్ స్టెప్, దట్ ఈస్ ఫ్రాక్షనల్ డిస్టిల్లేషన్. ఫ్రాక్షనల్ అంటే ఒక్కొక్క పార్ట్ని డిస్టిల్ చేయడం అంటే సపరేట్ చేసుకోవడం. ఓకేనండి, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ పెర్ఫామ్ చేసే డివైస్ మీరు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ నీట్గా చూపించాను. ఓకేనా, సో ఈ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేయడానికి మనకేం కావాలంటే ఫస్ట్ మేజర్గా మనకు ఒక ఐరన్ ఫర్నేస్ కావాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు స్టూడెంట్స్, ఐరన్ ఫర్నేస్ కావాలి. దీన్ని ఐరన్ రిటార్ట్ అని అంటాం. ఈ ఐరన్ ఫర్నేస్ని మనము ఒక బిగ్ కాలం, ఇక్కడ మీరు చూడొచ్చు నేను రాశాను, ఫ్రాక్షనేటింగ్ కాలం ఆర్ ఫ్రాక్షనేటింగ్ టవర్కి నేను కనెక్ట్ చేశాను. ఈ ఐరన్ రిటార్ట్ని ఫ్రాక్షనేటింగ్ కాలంకి లేదు ఫ్రాక్షనేటింగ్ టవర్కి నేను కనెక్ట్ చేశాను. మీరు చూడొచ్చు, రైట్, నీట్గా నేను మీకు చూపిస్తున్నాను. సో ఈ ఫ్రాక్షనేటింగ్ టవర్ ఏంటి సార్ అని అంటే, ఈ ఫ్రాక్షనేటింగ్ టవర్, ఫ్రాక్షనేటింగ్ అంటే భాగాలుగా విడగొట్టడము. ఈ టవర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే పెట్రోలియంలో ఉండే ఆర్ క్రూడ్ ఆయిల్లో ఉండే ఫ్రాక్షన్స్ని మనము ఒక్కొక్క దాన్ని సపరేట్ చేస్తాము. అలా సపరేట్ చేసే టవరే మనకు యాక్చువల్గా ఫ్రాక్షనేటింగ్ కాలం ఆర్ ఫ్రాక్షనేటింగ్ టవర్. ఈ ఫ్రాక్షనేటింగ్ కాలంలో ఒక టాల్ సిలిండ్రికల్ టవర్ ఇది. దీంట్లో మీరు చూస్తే ఇక్కడ మీరు చూడండి 1 2 3 4 5 6 చిమ్నీస్ ఉన్నాయి. ఓకేనా, ఇది చిమ్నీ అంటారండి, ఇది చిమ్నీ. ఓకేనా, 6 చిమ్నీస్ ఉన్నాయి. ఇలా మనకు 6 ఉన్నాయి. ఈచ్ చిమ్నీకి మనకి ఇక్కడ ఇది ట్రే అండి. ఓకేనా, ఇది ట్రే, యాక్చువల్గా ఇది ట్రేకి చిమ్నీ కనెక్ట్ చేస్తున్నాం. 1 2 3 4 5 6 ట్రేస్ ఉన్నాయి. ఈ 6 ట్రేస్కి సెంటర్లో చిమ్నీ ఉంది. ప్రతి చిమ్నీకి టాప్లో ఒక క్యాప్ ఉంది, లూజ్ క్యాప్. ఈ క్యాప్ ఏమవుతుందంటే వేపర్స్ ఇలా టాప్లోకి మూవ్ అయినప్పుడు ఈ క్యాప్ ఓపెన్ అయిపోతుంది. సో వేపర్స్ మొత్తం, ఆ హాట్ వేపర్స్ మొత్తము ఈ ఫ్రాక్షనేటింగ్ టవర్లో డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఓకేనా, సో మీకు ప్రతి ఫ్రాక్షన్ని, ప్రతి భాగాన్ని, ఆ క్రూడ్ ఆయిల్లో ఉండే ప్రతి భాగాన్ని సపరేట్ చేసుకోవడానికి పైప్ లైన్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 పైప్స్ ఉన్నాయి. అండ్ అన్కండెన్స్డ్ గ్యాస్ని రిమూవ్ చేయడానికి కూడా ఇంకొక పైప్ ఉంది. ఓకేనా, సో ఇది ఫ్రాక్షనేటింగ్ టవర్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా, ఫ్రాక్షనేటింగ్ టవర్ అంటేనే ఒక టాల్ సిలిండ్రికల్ టవర్ ఇది. ఈ టాల్ సిలిండ్రికల్ టవర్లో 6 ట్రేస్ ఉంటాయి. ఈచ్ ట్రేకి చిమ్నీ ఉంటుంది, లూజ్ క్యాప్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ వేపర్స్ ఇలా పైకి వెళ్తాయో, హాట్ వేపర్స్, ఈ క్రూడ్ ఆయిల్ యొక్క హాట్ వేపర్స్ పైకి వెళ్తాయో అప్పుడు ఈ క్యాప్స్ అన్ని ఓపెన్ అయ్యి క్రూడ్ ఆయిల్ వేపర్స్ మొత్తం ఈ టవర్లో డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఓకేనా, ఈ ఫ్రాక్షనేటింగ్ టవర్ని మనము ఒక ఐరన్ ఫర్నేస్కి కనెక్ట్ చేసి ఉంచుతాము. ఓకే, ప్రొసీజర్ ఏంటంటే చాలా సింపుల్ అండి. ఫస్ట్ పెట్రోలియంని ఇక్కడ చూడండి, పెట్రోలియంని ఫస్ట్ ఈ ఐరన్ రిటార్ట్లోకి పంపించండి. 400 డిగ్రీ సెంటీగ్రేడ్కి హీట్ చేయండి. హీట్ చేసిన తర్వాత 400 డిగ్రీ సెంటీగ్రేడ్ తర్వాత ఆ పెట్రోలియంలో ఉండే ఆ లిక్విడ్ అంతా కూడా, పెట్రోలియం లిక్విడ్ అంతా కూడా హాట్ వేపర్స్గా మారిపోతుంది. ఇక్కడ చూడండి, హాట్ వేపర్స్గా మారిపోతుంది. ఈ హాట్ వేపర్స్ని మనము ఫ్రాక్షనేటింగ్ టవర్లోకి అలో చేస్తాం. అలో చేసిన తర్వాత హాట్ వేపర్స్ అన్నీ క్లీన్గా, నీట్గా ఈ ఫ్రాక్షనేటింగ్ టవర్ అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. ఓకేనా, ఎప్పుడైతే ఇవి డిస్ట్రిబ్యూట్ అవుతాయో మెల్లగా కూలింగ్ జరుగుతుంది. సో ఎప్పుడైతే టెంపరేచరు 400 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 320 డిగ్రీ సెంటీగ్రేడ్కి డిక్రీజ్ అవుతుందో, ఫాల్ అవుతుందో, అప్పుడు మీకు ఆ హాట్ వేపర్స్లో, అంటే హాట్ పెట్రోలియం వేపర్స్లో, హాట్ క్రూడ్ ఆయిల్ వేపర్స్లో ఉండే హెవీ ఆయిల్ ఫ్రాక్షన్,
హెవీ ఆయిల్ ఫ్రాక్షన్ అనేది సపరేట్ అయిపోతుంది, లిక్విడ్గా కండెన్స్ అయిపోతుంది. ఓకేనా, అంటే ఒక వేపర్ని లిక్విడ్గా కండెన్స్ చేసే టవరే మనకు ఫ్రాక్షనేటింగ్ టవర్. ఈ ఫ్రాక్షనేటింగ్ టవర్లో హాట్ వేపర్స్ అన్నీ కూడా లిక్విడ్గా కూల్ అయిపోతాయి. కండెన్సేషన్ అంటే కెమిస్ట్రీలో కూలింగ్ అండి, అంటే వేపరు లిక్విడ్గా మారడాన్ని కండెన్సేషన్ అంటాం. సో హెవీ ఆయిల్ ఏ టెంపరేచర్ దగ్గర హాట్ వేపర్స్లో ఉండే హెవీ ఆయిల్ ఫ్రాక్షన్, హెవీ ఆయిల్ భాగము ఆ క్రూడ్ ఆయిల్లో ఏ టెంపరేచర్ దగ్గర సపరేట్ అవుతుందంటే 400 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి టెంపరేచర్ మెల్లగా తగ్గుతూ వస్తుందో అవునా, ఎంతకి 320కి. సో ఎప్పుడైతే టెంపరేచర్ 320 డిగ్రీ సెంటీగ్రేడ్ రీచ్ అవుతుందో అప్పుడు ఆ హాట్ వేపర్లో ఉండే హెవీ ఆయిల్ ఫ్రాక్షను లిక్విడ్గా మారిపోయి ఈ పైప్ ద్వారా బయట వచ్చేస్తుంది. ఓకేనండి, దెన్ ఇంకా టెంపరేచర్ తగ్గుతుంది కదా, ఈసారి టెంపరేచర్ డిక్రీస్ చూడండి, 320 టు 250 డిగ్రీ సెంటీగ్రేడ్. ఈ టెంపరేచర్ దగ్గర మనకేమవుతుందంటే డీజిల్, ఆ క్రూడ్ ఆయిల్ ఉంటే డీజిల్ మనము కార్స్లో బస్సెస్లో ఎక్కువ యూస్ చేస్తాం, ట్రక్స్లో ఒక ఫ్యూయల్. సో డీజిల్ టెంపరేచర్ 320 నుంచి 250 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర డిక్రీజ్ అయినప్పుడు, తగ్గినప్పుడు, కండెన్స్ అయినప్పుడు, టెంపరేచర్ డిక్రీజ్ అయినప్పుడు డీజిల్ లిక్విడ్గా ఈ పైప్ ద్వారా సపరేట్ అయిపోతుంది. దెన్ కెరోసిన్ 250 టు 180 డిగ్రీ సెంటీగ్రేడ్కి టెంపరేచర్ డిక్రీజ్ అయినప్పుడు మనకు సపరేట్ అయిపోతుంది. దెన్ నాఫ్తా 180 నుంచి 180 నుంచి 120 డిగ్రీ సెంటీగ్రేడ్కి టెంపరేచర్ కూల్ అయినప్పుడు సపరేట్ అయిపోతుంది. పెట్రోల్ చూడండి, పెట్రోల్ అండి వెరీ ఇంపార్టెంట్ ఫ్యూయల్, ఆటోమొబైల్స్లో చాలా విరివిగా వాడతాం. ఓకేనా, సో ఈ పెట్రోల్ ఏ టెంపరేచర్ దగ్గర సపరేట్ అవుతుందంటే 120 నుంచి 40 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర. ఎప్పుడైతే టెంపరేచర్ 120 నుంచి 40 డిగ్రీ సెంటీగ్రేడ్కి తగ్గుతుందో అప్పుడు ఆ హాట్ వేపర్స్లో ఉండే పెట్రోల్ ఫ్రాక్షను లిక్విడ్గా మారి ఈ పైప్ ద్వారా వచ్చేస్తుంది. దెన్ లాస్ట్లో సపరేట్ అయ్యే ఫ్రాక్షను పెట్రోలియం ఈథర్. ఇప్పుడు టెంపరేచర్ ఎంతకు తగ్గాలంటే 70 నుంచి 30 డిగ్రీ సెంటీగ్రేడ్, అంటే రూమ్ టెంపరేచర్కి తగ్గే కొద్దీ మనకు పెట్రోల్ తర్వాత పెట్రోలియం ఈథర్ అనే ఒక ఫ్రాక్షన్ కూడా సపరేట్ అవుతుంది. అండ్ లాస్ట్లో మనకి ఏంటంటే అన్కండెన్స్డ్ గ్యాసెస్ ఈ పైప్ ద్వారా మనం రిమూవ్ చేస్తాం. సో ఈ విధంగా మనము ఒక ఫ్రాక్షనేటింగ్ టవర్ యూజ్ చేసి పెట్రోలియం అంటే క్రూడ్ ఆయిల్లో ఉండే భాగాలు, క్రూడ్ ఆయిల్లో ఉండే వేరియస్ ఫ్రాక్షన్స్, ఇక్కడ వేరియస్ ఫ్రాక్షన్స్ ఏంటండి, అవి హెవీ ఆయిల్, డీజిల్, కెరోసిన్, నాఫ్తా, పెట్రోల్, పెట్రోలియం ఈథర్, ఇవన్నీ మన డైలీ లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది వీటికి. ఓకేనా, ఇక్కడ రిలీజ్ అయిన హెవీ ఆయిల్ని మళ్ళీ మనము పెట్రోల్గా కన్వర్ట్ చేయొచ్చు, క్రాకింగ్ అంటారు దాన్ని. ఓకేనా, అది నేను ఫర్దర్గా వీడియో చేస్తాను దానిపైన. ఓకే, సో ఈ విధంగా మనము ఏ ప్రాసెస్ చేస్తామంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. ఇన్ ద ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ the various parts, various fractions present in the petroleum are separated into their individual components by heating it to about 400 degree centigrade and sending the hot vapors into a column where the fractional condensation will takes place, where the fractions are cooled down, the temperature decreases based on their boiling ranges, each fraction is separated from each other. ఓకేనండి, అంటే ఇక్కడ మీకు ఏంటంటే ఏ ఫ్రాక్షన్స్కి అయితే ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ హెవీ ఆయిల్, డీజిల్, దీని బాయిలింగ్ పాయింట్ మనకి యాక్చువల్గా 250, 320. సో హయ్యర్ బాయిలింగ్ పాయింట్ ఉన్న ఫ్రాక్షన్స్ వచ్చి ఫస్ట్ సపరేట్ అయిపోతాయి, అంటే లోయర్ చిమ్నీస్లో సపరేట్ అయిపోతాయి. ఓకేనా, అదే లోయర్ బాయిలింగ్ ఫ్రాక్షన్స్ అని అంటారు. లోయర్ బాయిలింగ్ ఫ్రాక్షన్స్ అంటే ఇవి చాలా లో టెంపరేచర్ దగ్గరే, మనకు తక్కువ టెంపరేచర్ దగ్గరే బాయిల్ అయిపోతాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ఎంతండి 40, పెట్రోలియం ఈథర్ 30. సో ఈ చాలా లోయెస్ట్ టెంపరేచర్. ఈ ఫ్రాక్షన్స్ ఏంటంటే లాస్ట్లో సపరేట్ అవుతాయి, అంటే లాస్ట్లో అంటే టాప్ చిమ్నీ, టాప్ ట్రేస్లో ఇవి సపరేట్ అవుతాయి. సో ఈ విధంగా మనము ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేస్తాం. మనము వేరియస్ ఫ్రాక్షన్స్ మనము ఆ పెట్రోలియంలో ఉండే లేదా క్రూడ్ ఆయిల్లో ఉండే వేరియస్ యూస్ఫుల్ ఫ్యూయల్స్ని మనము ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మనం ఇక్కడ సపరేట్ చేసేస్తాము. ఓకేనండి, సో దట్ ఈస్ అబౌట్ పెట్రోలియం refining by using 3 steps as well as liquid fuels, and we have seen the composition of petroleum also in this video session. So that's about this video, students. Thank you for watching.